మరోసారి ఉగ్ర రూపం చూపించారు. నల్గొండ సభలో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళనకు ఎవడైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. మూసీ కంటే ముందు రేవంత్ నోటిని క్లీన్ చేయాలని సెటైర్లేశారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? మూసి ప్రక్షాళన కంటే ఎక్కువగా బీఆర్ఎస్ మీద యథావిధిగా పండబెట్టి తొక్కుతాం, మూసీలో వేసి తొక్కుతాం మాటలు చాలా నుంచి అంటున్నారు కదా. సో అదే మనకు కనిపించింది. బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్నారు. లాంగ్వేజ్ ఏదైతే ఉందో కేటీఆర్ కూడా సేమ్ అదే విధంగా మాట్లాడుతున్నారు. కొంచెం హరీష్ రావు ఆ విధంగా మాట్లాడట్లేదు, కానీ అంటే బూతులు ఆ విధంగా మాట్లాడట్లేదు, కానీ ఆయన కూడా మూసీని కాదు రేవంత్ రెడ్డి నోరును ఏమంటారు క్లీన్ చేయాలని చెప్తున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి ఇంటెన్షనల్ గానే అట్లా మాట్లాడుతున్నారు. అదేం అప్పటికప్పుడు వచ్చింది కూడా కాదు. ఎవరికి రా జాతిపిత అన్నా, లేకపోతే పండబెట్టి తొక్కుతా, లేకపోతే లాగుల తొండలేసి వదులుతా, ఇవంతా కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత ప్రజలు అక్కడ ఉత్సాహం కోసం ఆయన మాట్లాడుతుండే. లంకలో ఉన్న వాళ్ళంతా రాక్షసులే, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చవటలు, దద్దమ్మలు, సన్నాసులు, ఇట్లా ఆ చప్పట్లు ఇళ్ళ కోసం మాట్లాడుతుండే. రేవంత్ రెడ్డి కూడా బహుశా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం తగ్గించారు కేసీఆర్. బట్ రేవంత్ రెడ్డి అది కార్యకర్తల ఉత్సాహం కోసమో వాళ్ళ కోసమో ఆ విషయం మాట్లాడుతున్నారు. అటువంటి లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారు. మాట్లాడదాం. శరత్ గారు, ఎస్, మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. సో శరత్ గారు, ఇంతకుముందు ఎందుకు మాట్లాడొద్దన్న నా టాపిక్ అర్థమైందా? ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ ఉంది, మళ్ళీ ఆ టాపిక్ లో అదే డిస్కస్ చేసి ఈ టాపిక్ లో వద్దని నేను అన్నాను. అందుకోసం I'll tell you one thing. As a moderator, you have got every right to control everybody. Yes. But what I would request is that the participant must exercise restraint, sir. Yes. ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే బెటర్. ఎస్, మెసేజ్ చాలా చక్కగా ఏది ఉండాలో అది పోతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పను సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి భాష మీద ఇక మనం చర్చ చేయడం అనేది చాలా అసంబద్ధంగా ఉంటుంది సార్. ఎందుకంటే మూసీలో స్నానం చేసిపోయి నల్గొండలో మాట్లాడినట్టుంది రేవంత్ రెడ్డి భాష. అది ఏ రకం, మీరు ఎప్పటికీ కేసీఆర్ భాషతో రేవంత్ రెడ్డి భాషను పోల్చకండి. కేసీఆర్ ఇస్ డిఫరెంట్, రేవంత్ రెడ్డి ఇస్ డిఫరెంట్. కేసీఆర్ హ్యాస్ బిల్ట్ అప్ ఎ మూమెంటం. కేసీఆర్ తోని ఈవెన్ వాళ్ళ భావజాలంతో టోటల్ గా విరుద్ధంగా ఉన్నటువంటి రెవల్యూషనరీస్ కూడా కేసీఆర్ తో అన్నాడు కలిసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని భారతీయ జనతా పార్టీ. అగ్రి విత్ టోటల్ అగ్రి. నేను నా ఇనిషియల్ లో చెప్పాను. అందుకే నేను ఉద్యమ సమయంలో ఒక ఊపు తెచ్చేందుకోసం మాట్లాడారు. అదొక భావజాల వ్యాప్తి చేశారు. ఏంటంటే మేము బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కాలికి ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం, మాకు పెట్టుబడిదారులే శత్రువులు తప్ప పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు శత్రువులు కాదు. ఇవన్నీ కూడా భావజాల వ్యాప్తిలో భాగంగా ఆయన సెటైర్లు వేస్తూ మాట్లాడారు. సార్, భావ సముద్రంలో తేలాడుతున్న వ్యక్తి కేసీఆర్. భావ దరిద్రంతో దుర్గంధం పూస్తున్న నోరు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా మనము ఒక రాజకీయ ప్రముఖుడిగా చూడలేం సార్. ఎందుకంటే ఏ పార్టీలో అంటే కాంగ్రెస్ నాయకుడిగా చూడాల్సి వస్తుంది రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి కనుక ఆర్డినరీగా ఏదో తెలుగుదేశం పార్టీలో ఇంకెవడో జక్కయ్య పార్టీలో ఉంటే మాట్లాడితే ఎవడు పట్టించుకోకపోదు. కానీ 140 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర గల వాళ్ళు, స్వతంత్ర సమర యోధులు, జీవితాలను సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది బతుకున్నారు సార్. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు సిగ్గుపడుతున్నారు రేవంత్ రెడ్డి భాష చూసేసి. ఇవాళ 2.5 సంవత్సరాల పరిపాలన తర్వాత తామేం చేస్తాము, ఏం చేయదలుచుకున్నారో చెప్తాడా, ప్రతిపక్షాలను తిడతాడా? నేను చెప్తున్నాను కదా, ఇది కాకి గోళ్ళలాగా తయారైంది. ఇటు రేవంత్ రెడ్డి వాళ్ళని తిట్టడము, బీఆర్ఎస్ నుంచి అదే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు తిట్టడం, అది ఎట్లా తయారైంది అంటే ఇప్పుడు మన వీధి గ్రామసింహాలు ఒక గుంపు ఇంకో గుంపు ఎదురు పడితే ఎట్లయితే బౌ అని మరుగుతున్నాయో అట్లా మరుగుతున్నారు వీళ్ళు. అంతే తప్ప విజ్ఞతతో మాట్లాడేది ఒక్క మాట లేదు ఎక్కడ. ఇవాళ చదువుకున్న వాళ్ళు, తెలివిగలవాళ్ళు, ఇవాళ మన సమాజానికి ఏ రకమైన ఉదాహరణ నిలబెడతాం సార్? రాజకీయాల్లోకి వచ్చి బూతులు తిట్టుకోవడమా? ఈజ్ ఇట్ ది ఇంటెన్షన్ ఆఫ్ పబ్లిక్ లైఫ్? చెప్పండి ఒక మాట. ఆయన పదే పదే జైపాల్ రెడ్డి మా రాజకీయ గురువు అంటాడు కదా. జైపాల్ రెడ్డి డిడ్ హి యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్? అంటే మనలో మాట. ఇప్పుడు మీకు ఎవరు ఆదర్శం?
మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళలో కొంతమంది పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా వెళ్తారు, కొందరు గాంధీని ఆదర్శంగా ఫీల్ అవుతారు, కొందరు వినోబా భావేని ఆదర్శంగా తీసుకుంటారు. ఇట్లా రకరకాల నాయకులు ఉన్నారు. యూ హ్యావ్ గెలాక్సీ ఆఫ్ లీడర్స్ టు గైడ్ యూ. నువ్వెవరిని ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నావు? ఇప్పుడు 9.5 సంవత్సరాల తర్వాత నీవు ఒక ముఖ్యమంత్రి ఇంకెన్ని రోజులు తిడతాడు? రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిట్టుకుంటే ఇంకెంతకాలం గడుపుతాడు? అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎంతసేపు మూసీ ప్రాజెక్ట్ వాజ్ ఇట్ పోల్ ప్రామిస్? ఇప్పుడు పోల్ ప్రామిస్లు ఏంటివి? వాటిని ఎక్కడ ఫుల్ఫిల్ చేసినాడు? రైతు బంధు, రైతు భరోసా అన్నాడు. ఒక్కసారన్నా ఇప్పటి వరకు రైతు భరోసా చెప్పిన ప్రకారంగా నిధులు విడుదల చేసినాడా? చెప్పండి. ఈస్ దేర్ ఎనీ ఆడిట్ ఆఫ్ హౌ మచ్ రుణమాఫీ హెస్ బిన్ డన్? లోన్ వేవర్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయిందనే దాని ఉందా? ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న పోయి హర్యానాలో రైతులతో మాట్లాడి అట్లా ఇట్లా అన్నాడు కదా, వచ్చి తెలంగాణలో మాట్లాడమనండి, తెలంగాణ రైతాంగం దగ్గరికి రమ్మనండి, సమాధానం చెప్తారు ప్రజలు. వీళ్ళేమన్నారు? బంగాళాఖాతంలో వేస్తాం మేము ధరణిని అన్నారు, భూభారతి తీసుకొస్తా అన్నారు. మీరు ఆర్ యూ ఏబుల్ టు ఫీల్ ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ భూభారతి ఎనీవేర్ ఇన్ ది తెలంగాణ స్టేట్? ఎన్ని సమస్యలు సాల్వ్ చేసినారు ధరణి ద్వారా వచ్చిన సమస్యలని? ఇప్పుడు ఆన్ గ్రౌండ్ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ అనేది చూస్తారు. ఈ భాష మాట్లాడితే ఎవడో ఓట్లు వేస్తాడు, ఇదంతా చాలా పొరపాటు. నేను చెప్తున్నా కదా, సింగిల్ డిజిట్ కి కాంగ్రెస్ ను దిగజార్చే పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తాడు. రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ టు కాంగ్రెస్ ఈస్ హీ విల్ డిమాలిష్ ది మారల్ బేస్, ది ఐడియాలజికల్ బేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నెవర్ స్టూడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్లాస్ఫమీ. ప్రతిపక్షాలను విమర్శించే దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది సార్. ఇంత దారుణమైన భాషన ఇవాళ చిన్నపిల్లలు ఎవరైనా రేవంత్ రెడ్డి భాష వినే పరిస్థితి ఉందా? ఇప్పుడు మూసీలో వేసి తొక్కుడేంది సార్? నాకు అర్థం కాలేదు. రాష్ట్ర శాసనసభ రా అని తొడలు కొడుతున్నాడు. ఎన్నిసార్లు శాసనసభను పెట్టినాడు? బడ్జెట్ సమావేశాలు ఎన్నడన్నా ఉన్నాయా? నేనైతే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు ఇవన్నీ రిపోర్టర్ గా చూసినాను. బడ్జెట్ సమావేశాలు 15 రోజులు పెట్టినట్టున్నాడు సార్. బడ్జెట్ మీద పద్దుల మీద డిస్కషన్ ఉందా? తర్వాత ఈవెన్ అసెంబ్లీ పెడితే కూడా మొదటి నుంచి చిట్ట చివరి వరకు ఎన్టీ రామారావు 5 పాత్రలు అభినయం చేసినట్టేనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు తప్ప ఓ మంత్రులను మాట్లాడిస్తాడా లేదా ఇంకెవరినైనా మాట్లాడిస్తాడు? ప్రతి దానికి లేసి 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 నిలబడతా ఉంటాడు. ఇది దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్ సార్. ఐ ఫీల్ సమ్ డే ది కాంగ్రెస్ మస్ట్ రిఫార్మ్ అండ్ కాంగ్రెస్ మస్ట్ డిసిప్లిన్ హిమ్, అదర్వైజ్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు మీట్ ఇట్స్ వాటర్ లో ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్. దిస్ ఇస్ వాట్ ఐ. ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి బయట చూద్దాం. ఎస్ పీసీఆర్ ప్లే చేయండి. రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నారు? అన్న కఠోరమైనది ఆ భాష. ఒట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. పేరు పెట్టలేదు కానీ ఎవరు అడ్డా వచ్చినా మూసీలో వేసి తొక్కుతా అన్నారు. ఎవరు అడ్డా? ఎస్ నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ చెప్పాలి. సార్ ఇస్ ది రైట్ పర్సన్ టు కామెంట్ ఆన్ రేవంత్ రెడ్డిస్ లాంగ్వేజ్. నారాయణ వేణుగోపాల్ రెడ్డి సో ఎవరిని మూసీలో వేసి తొక్కుతా అన్న మీ ఉద్దేశంలో? ఎస్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్ నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఎస్ ఇప్పుడు సరే అపోజిషన్ లో అప్పుడు అధికార పార్టీ మీద కోపం ఉన్న వాళ్ళు వినవచ్చు కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇవన్నీ మాట్లాడితే ఎవరినాలండి? ఇది ఇప్పుడు ఆయన మూసీలేసి ఇదివరకు చాలా సార్లు మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు దొక్కుతాడు? మూసీలేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు. మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రౌడీ చేసి ముఖ్యమంత్రి మూసీలో దొక్కితే ఆయన ఎక్కడ ఉండాలి? జైలు ఉంటాడు ఆయన. బట్ ఆ మాత్రం కూడా ఆయన చేసిన ప్రమాణం ఏంది? రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటాడు. వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడిపిస్తామంటారు. కానీ అన్ని రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిగా ఇదివరకు అనేక సార్లు మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆయనే మూసీలో ఉడకపోయే రోజు వస్తుంది, అది ప్రజలు చూస్తారు. సరే ఇక ఆయన మాటలకు మనం ఎక్కువ తక్కువ జవాబు చెప్పి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు, మినిస్టర్ల మీద ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు. ఇప్పుడు వారన్నట్టు అసెంబ్లీ సరైన రోజు నడిపించడం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తెలంగాణ 6 పాయింట్ ఫార్ములాకు అంటే వాళ్ళు పెట్టిన 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉన్నదో అది మొత్తం టోటల్ ఫెయిల్ అయింది, అంటే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఆన్సర్ లేదు. దాన్ని మరిపించినందుకు టాప్ కోర్టు పట్టుకొచ్చింది. ఇప్పుడు అట్లా మహాలక్ష్మి ఉన్నది, సంవత్సరానికి 10,000 కోట్లు. మహాలక్ష్మికి ఏమైనా ఇచ్చిండ్రా ఇప్పటివరకు? మీరు చెప్పండి. మహిళలకు
గృహజ్యోతి ఉన్నది. బట్ ఈ లాంగ్వేజ్ ఎక్కడికి పోతాయి? మన వేర్ డిస్కసింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ లీడర్స్. లాంగ్వేజ్ అనేది ఆయన అసంతృప్తి నుంచి ఎట్లా తెలంగాణలో ఈ లాంగ్వేజ్ మీ వాళ్ళేం తక్కువ తినలేదు భారతీయ జనతా పార్టీలో. సార్ ఎవరు మాట్లాడినా తప్పే. మీ వాళ్ళ అరవింద్ అయినా బండి సంజయ్ అయినా వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడతారు. చట్ట వ్యతిరేకంగా అన్పార్లమెంట్ ఏ పార్టీ మాట్లాడినా తప్ప, నా పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. అది తెలంగాణ ప్రజలను ఇట్లాంటి తిట్టు తిడితే నచ్చుతారని తెలంగాణ ప్రజల యొక్క నైతిక స్థాయిని కానీ వాళ్ళ నైతిక విలువను కరెక్ట్ కాదు, అది కాదు. కాబట్టి మనం వివిధ రాజకీయ పార్టీలలో అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మనం అన్పార్లమెంటరీ మాట్లాడకుండా పార్లమెంటరీ భాష మాట్లాడే పద్ధతి ఉన్నది, విమర్శ కూడా పద్ధతి ఉన్నది. మీకు తెలుసు, అదే జయపాల్ వెంకయ్య నాయుడు గారు 78 లో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడి ఎండగట్టి ఏ విధంగా కాంగ్రెస్ దించగలిగిందో మీకు తెలుసు. కానీ వాళ్ళు ఎన్నడూ అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇంపుగా దానికి జలకులో నవ్వులో లేకపోతే ఆవేశాల్లో కల్పించి మాట్లాడేది. కానీ అబ్యూజింగ్ మాట్లాడాలి. ఈ అబ్యూజింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు రియల్ పొలిటీషియన్స్ కాదు, ఏదో అప్పనంగా వచ్చేసినంత మాత్రాన ఏది పడుతుంది అమ్మ నా బూతులు తిట్టితే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి ఎవరు జవాబు చెప్పాలి? ఇప్పుడు ముఖ్యమంత్రిని తిడితే ముఖ్యమంత్రిని మళ్ళీ అదే విధంగా తింటారు కదా. అంటే నువ్వు ఒకరిని తిడితే నేను అదే విధంగా తింటాను. నేను నమస్తే పెడతా, ఇంకోటి నమస్తే పెడతాడు ఎదురోళ్ళు. నేను నమస్తే పెట్టలేదు, తను కూడా పెట్టాడు. అంటే నువ్వు అందరినీ గౌరవంగా చూస్తా, నిన్ను గౌరవంగా చూస్తాడు. నువ్వు ఎవరిని గౌరవంగా చూడకపోతే నిన్ను కూడా గౌరవంగా చూడు. నువ్వేంద్రా అంటే నువ్వేంద్రా అంట. అప్పుడు ఎవరి గౌరవం అయినట్టు నువ్వు మీదున్నావు, సీఎం కుర్చీలో కూర్చున్నావు. మరి సీఎంలో కుర్చీలో కూర్చున్నా సీఎం కుర్చీ యొక్క విలువ కాపాడడం వద్ద. కేసీఆర్ కూడా అట్లనే మాట్లాడు. అరే ఈ సీఎం కూర్చున్న ఎడమకాలు చెప్తూ సమానం అని ఆయన కూడా అన్నాడు. ఆనాడు కూడా విమర్శించడం. సీఎం కుర్చీని ఎడమకాలు చెప్తూ సమానం అన్నాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా విమర్శించాడు. మరి ఇవాళ నువ్వు సీఎం కుర్చీలో కూర్చొని సీఎం కుర్చీ తీసుకొచ్చే గౌరవం ఏంటని నేను అడుగుతున్నాను. సీఎం కుర్చీకి నీకంటే ముందు నీలో అనంజరెడ్డి నీ దగ్గర నుంచి కూర్చున్న అనేక మంది పెద్దలు మొన్నటి వరకు కూర్చున్న వాళ్ళు మరి నీలాగా మాట్లాడినరా? సీఎం కుర్చీకి ఒక వాల్యూ ఉందా లేదా? సీఎం కుర్చీ అంటే 4 కోట్ల మంది ప్రజలకు ఒక వాల్యూ ఉందా? ప్రజలు గౌరవిస్తున్నారా లేదా? ఆ గౌరవాన్ని దక్కించే విధంగా మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడేటే అబద్ధాలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్తారు, పైకి వెళ్ళి ప్రతిపక్షాలను బూతులు తిడతారు, అన్పార్లమెంట్ మాట్లాడతారు, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడతారు, రౌడీలు మాట్లాడు. అవి మాట్లాడిన తర్వాత నేను ఎంత సీఎం గా ప్రజలు గౌరవిస్తారు? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా అపోజిషన్ అట్లా మాట్లాడినా కూడా నేను తప్పే అంటానా? అట్లా బీజేపీ మాట్లాడినా కూడా తప్పే అంటాను. నేను ఎవరు మాట్లాడినా తప్పే. మా బీజేపీలో సాధ్యమైనంత వరకు అన్పార్లమెంట్ మాట్లాడరు. జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఇప్పటివరకు మీరు చూస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా అన్పార్లమెంట్ మాట్లాడే తప్పే. కానీ ఈ అన్పార్లమెంట్ మాట్లాడి రాజకీయాలను దిగదార్చడం కానీ, రాజకీయ విలువలను దిగదార్చడం కానీ, అత్యున్నత పదవులలో ఉండి ఆ పదవులకు విలువ లేకుండా చేయడం కానీ, దాంతో ప్రజలు కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటారు? అరే వాడారా సీఎం, వాడారా ఎమ్మెల్యే, వాడారా ఎంపీ అంటారు. ఒకప్పుడు అట్లా అనకపోయేది. ఎందుకు ఈ దిగజారిందంటే అన్ని అబద్ధాలు ఆడడం, చెప్పిన పనులు చేయకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, దబాయించడం, ఇట్లాంటి మాటలు మాట్లాడడం. అరే మీరు నిర్మాణాత్మకంగా అధికారం ఉన్నప్పుడు చెప్పండి. ప్రజలు అడుగుతారు, ఎందుకు అడిగారు? అడిగినప్పుడు ప్రతిపక్షాలు అడిగినప్పుడు దానికి ఆన్సర్ చేయండి. నువ్వు ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతాంది, ఇంకెన్నాడు నీ మూసి నడుతుంది ముందటికి? మూసి చేయకుంటే నేను మీరు కోఆపరేట్ చేస్తలేరు కదా. అరే అది బీజేపీ హామీ కాదు, టీఆర్ఎస్ హామీ. నువ్వు ప్రక్షాళన చేస్తాను, ఏ బడ్జెట్ నుంచి ఏం ప్రక్షాళన చేస్తాను ప్రజలకు హామీ ఇచ్చినావు చెయ్యి. నువ్వు ఇష్టం ఉన్నట్టు ఇల్లు కూడా కొడతాడు ఊకుంటా. నేను అహ్మద్ పేటలో ఇల్లు కూడా కొట్టిండు, మా రాజేంద్ర గారు ధర్మ చేసింది. ఎందుకు కూడా కొట్టావు? అది కూడా బ్రోకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి వాడు అమ్ముకొని పోతే వాడి మీద నువ్వు దమ్ముంటే యాక్షన్ తీసుకోవాలి. కానీ పేదలు తెలుసులో కొనుక్కుంటే వాళ్ళు ఇల్లు కూడా కొడుతుంది. నీకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము లేదు. నీ హైదరాబాద్ పెట్టింది పేదల ఇల్లు కూడా కొడుతుంది. అట్లా ప్రతి ఒక్క స్లమ్ ఏరియాలో పోయి గవర్నమెంట్ ల్యాండ్ వాడు కూడా అప్లై చేసి వాడు అమ్ముకొని పోతే వాడిని ఎందుకు జైల్లో పెట్టావు? వాడిని ఎందుకు రికవరీ పెట్టావు? వాడిని ఎందుకు జైల్లో పెట్టావు? అంటే పేద అవకాశం దొరికిందా? నువ్వు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అంటావు, పేదోని ఇల్లు కూడా కొడతావు. ఇలాంటి చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు, ప్రతిపక్షాలను ఎట్లా పడతారు? మూసీలో నువ్వు ఏమీ చేయలేవు. ఇప్పటికి నేను చెప్తున్నా, మూసీలో ఇప్పుడు ఇంచు కాదు కదా ఇప్పటి వరకు. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్ 2 స్టార్ట్ అవుతాయి. ఇంకా నువ్వు స్టాప్ చేసేది అన్నాడు. నేను డబ్బులు ఎక్కన్నాయి, రిహాబిలిటేషన్ డబ్బులు ఎక్కన్నాయి. ఆ పక్క మూసీకి అటు ఇటు కనుక నువ్వు తొలగించేది ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎక్కడున్నా ఏం లేవు. దాని ప్యాకేజ్ మీకు ఎటు పోయి పైసలు కావాలి,
తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ అనుకుంటే ఇవాళ దాన్ని అవిటిదాన్ని చేసి పారేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే విధంగా చేసి అప్పులపాలు చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కుటుంబ పార్టీలు బాగుపడ్డాయి. ఇవాళ వీళ్ళు వచ్చినాక వీళ్ళు మళ్ళా తుమారావని వీళ్ళు మొదలు పెట్టింది. కాబట్టి రెండు పార్టీలు ఆ విధంగానే చేసినాయి కదా. కత్తి వెంకట స్వామి గారు నేను గతంలో మాట్లాడినప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, భాషను నేను సమర్థించలే, ఎవరి భాషను సమర్థించాను. ఉద్యమం తర్వాత కేసీఆర్ గారు సీఎం గా మాట్లాడిన భాషను సమర్థించలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషను నేనేం సమర్థించాను. మా పార్టీ లైన్ కూడా అది కాదు. శరత్ అని అన్నట్టుగా మా పార్టీ లైన్ కాదు. నేను ఇందాక కూడా చెప్పితే శరత్ అన్న వెంకటస్వామికి వేటు పడుతుంది అంటున్నాడు, కానీ నేను దాని గురించి ఏం వరి అయితే లేను. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత వ్యతిరేకత ఉంది కానీ పార్టీ మీద లేదనే మాట నేను మాట అన్నాను. సో ఇదంటే శరత్ గారు లాంటి పెద్ద మనసులో కూడా కాంగ్రెస్ యొక్క కల్చరు, కాంగ్రెస్ యొక్క విధానము అవన్నీ తెలుసు కాబట్టి, ప్రజలకు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, సో అందుకనే నేను అది వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత తప్ప మొత్తం టోటల్ పార్టీ మీద వ్యతిరేకత కాదని అన్నాను. నేను నాకు దొరికిన సందర్భం, ప్రతి సందర్భంలో నేను సజెస్ట్ చేస్తూనేమో, ఎక్కడ నాకు అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారి దాకా నా సజెషన్ చేరుతూనే ఉన్నది. బట్ ఎందుకు ఏంది అనేటువంటిది అంటే ఆయనకు యాజ్ ఏ లీడర్ ఆఫ్ అవర్ పార్టీ ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. ఆయన స్టైల్ ఆఫ్ వర్క్ లో ఆయన మాట్లాడుతున్నాను. సో దాన్ని నేను సమర్థించలేదు, దాన్ని మార్చే స్థితిలో కూడా నేను లేను. సో మై హై కమాండ్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్. గతంలో ఆయన ఒకసారి ఎలక్షన్ పాలకులు ఇక మేము తప్ప ఎవరు పాలకులు లేరు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు కూడా నేను స్వయంగా రాహుల్ గాంధీ గారికి నాకు రెస్పాండ్ అయినా. సో దాని మీద కూడా నేను నాకు వారికి జరిగిన తెలిసింది. ఎందుకంటే అక్కడ కొద్దిగా లీకేజ్ కూడా ఉంటది. మాకే ఆ ప్రాబ్లం ఏంటంటే అధిష్టానానికి కొన్ని ఏదైనా చెప్తే కూడా అధిష్టానంకు కాంప్లైంట్ చేసిన పేరు ఎవరికి కాంప్లైంట్ చేసి ఎవరి మీద కాంప్లైంట్ చేసినో వాడికి తెలిసిపోతుంది. కంప్లైంట్ అది కానీ అప్పీల్ చేసినప్పుడు ఉత్తమ్ రెడ్డి గారితో అనుభవం ఎదురైంది, రేవంత్ రెడ్డి గారితో అనుభవం ఎదురైంది. ఆయన నేనేం ఆగటం లేదు. నేను పార్టీ బాగా ఏదైతే సజెషన్ చేయాలో పార్టీ సభ్యుడిగా మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడితే బెటర్. మీ ఫోటో వేసుకోవడం కాదు, ఎందుకంటే మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం. మీకు మంచి నెట్ మంచి ఓకే. అయితే అధిష్టానం యొక్క బాధ్యత ఇక్కడ కొంత ఉంది. మాకు అంటే పార్టీ పరంగా చూసుకున్నా, ప్రజల పరంగా చూసుకున్నా కూడా తెలంగాణ సీట్ల కేటాయింపు విషయం చూసుకున్నా, కేటాయింపులో నేను 54 మంది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నప్పుడు అట్లీస్ట్ 2 seats ఫర్ ద పార్లమెంట్ ఇస్తామనేటువంటి వాగ్దానం చేసిన సందర్భం. ఇవన్నిటిని కూడా నేను వ్యక్తిగతంగా గుర్తు చేస్తున్నా మా పార్టీ పెద్దలకు. సో ప్రజలలో కూడా ఇది రాంగ్ మెసేజ్ పోకుండా చూడడం కోసం. రెండోది, ఇందాక శరత్ గారు ఒక మాట అడిగినారు, మరి వేనన్న అడిగారు, శరత్ గారు అడిగినారా, మీరు వాగ్దానంలో ఉందా ఇది అనేటువంటిది. వాస్తవం కూడా ఒక ప్రియారిటీ. నేను అంటే టీఆర్ఎస్ ఫెయిల్ అయింది కూడా అక్కడే. ఏ ప్రాధాన్యత క్రమం ప్రజలకు ఏది అవసరమో ఆ ప్రాధాన్యత క్రమం ఎంచుకోవడంలో కేసీఆర్ గారు ఫెయిల్ అయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నప్పుడు ఆ నియామకాలను కంప్లీట్ గా తొక్కిపెట్టేసినాడు. అది ఒక వ్యతిరేకతకు దారి చేసింది. ఇవాళ కూడా మాకు సంబంధించి కూడా నేను ముఖ్యమంత్రి గారికి లేకపోతే మా అధిష్టానానికి నేను చేసే అప్పీలు మీ ద్వారా అనుకోండి. నేను చేసేది అంటే ద ప్రియారిటీ, ప్రజలకు మనం చేసిన వాగ్దానాలు ఫస్ట్ ప్రియారిటీ. వాటిని పూర్తి చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్ తో గానీ, ఎక్సెస్ తెలివితో గానీ మనం కొన్ని అంశాలను మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆ ప్రియారిటీ లోపం కారణంగా ఇవాళ కొంత ఇబ్బంది జరుగుతుంది. దాన్ని మొత్తం దృష్టికి వెళ్తాం. డెఫినెట్ గా పార్టీ కాపాడుకునేటువంటి క్రమంలో
పార్టీలో ఎంత పెద్దవాళ్ళమైనా కూడా పార్టీని కాపాడుకోవడం, పార్టీ అల్టిమేట్ గా వి షుడ్ నాట్ బి డిస్ట్రక్టర్స్ ఆఫ్ ది పార్టీ, వి షుడ్ బి ఏ కన్స్ట్రక్టర్ ఆఫ్ ది పార్టీ. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఒక్కరి మీదనే మొత్తం పార్టీ ఆధారపడేది లేదు, మిగతా పార్టీలకు అది ఉంది. ఇప్పుడు కేవలం జాతీయ పార్టీలకు అది ఉండదు. బీజేపీకో మాకో ఒకవేళ బండి సంజయ్ పక్క పనికిరాడు అనుకొని పక్కన పెట్టినారు. అలాగే మా దాంట్లో కూడా ఉత్తమ్ రెడ్డి గారు వద్దని రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చినారు. రేపు మా దగ్గర అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిద్ధరామయ్య గారి ఎఫెక్టివ్ అది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న అవసరాల దృష్ట్యా శివకుమార్ గారికి అలానుకొని మార్చినారు. సో అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇదే టైప్ ఆఫ్ స్టైల్ ఇది ఉండి పార్టీకి లాంగ్ రన్ లో ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాన్ని రియలైజ్ అయిన రోజు ఆ మార్పు జరిగే అవకాశం ఉంటది. అది జాతీయ పార్టీలో సాధ్యం, ప్రాంతీయ పార్టీలో అది సాధ్యం కాదు కూడా. సో జాతీయ పార్టీలో అది సాధ్యం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ముఖ్యమంత్రి గారు వారి కొంత స్టైల్ మార్చుకోవాల్సిందే తప్పనిసరిగా. ఇన్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ, ఇన్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ సొసైటీ అండ్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వాట్ వి ప్రామిస్ టు ది తెలంగాణ పీపుల్. ఏంటంటే 10 ఏళ్ళు అరాచకంగా 10 ఏళ్ళు న్యాయంగా జరిగిన పాలనకు ఆల్టర్నేట్ గా మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతలో భాగస్వామి కావాల్సినటువంటి యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రి గారి ఉంది. దాన్ని మేము ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము మీ ద్వారా నేను తెలియజేస్తాను. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు తను ఒకటేనండి, తన లాంగ్వేజ్. సార్ రేవంత్ రెడ్డి పక్కన పెడితే మీరేం తక్కువ తినలే కదా మీ పార్టీ నేతలు. మా పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడకపోతే మమ్మల్ని మీలాంటి విశ్లేషకులు అంటారండి. ఏమన్నారు చాలా హుందాగా బిహేవ్ చేసావంటారు. నేనైతే హుందాగా బిహేవ్ చేశారు, ఆయన మాట్లాడినా సరే హుందాగా బిహేవ్ చేశారు అని అంట. హుందాగానే ఉన్నాము మీరు ఆ కొట్లాటలకు తిట్లకు మేము ఇప్పుడు ఒక తిట్టు తిడితే 100 తిట్టు తిడతా, అది కరెక్ట్ కాదు కదా రాజకీయంలో. ఇవాళ సమాజం కూడా అట్లా. ఇప్పుడు మోడీని ఛాయ్ వాలా అని మణిశంకర్ ఛాయ్ వాలా అంటేనే దేశవ్యాప్తంగా డ్యామేజ్ అయింది, గుర్తుంది కదా. ఇప్పుడు యాక్షన్ తీసుకో, అదే చెప్తున్నా, అది ఎంత డ్యామేజ్ అయింది చెప్తున్నా. మీరు హుందాగా ఉంటే అవసరం లేదు కదా, మీరు వెంటనే రియాక్ట్ అయ్యి తిడితే గిట్ట వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు అన్నది పోతుంది కదా. ఇప్పుడు సమాజం కూడా అట్నే తయారైందండి. ఎదుటివాడు ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా వీర విహారం చేస్తుంటే మనం సైలెంట్ గా డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేస్తున్నా అంటే ఇవాళ గెలవలేని పరిస్థితి, ప్రజలు కూడా ఆమోదించలేని పరిస్థితి అండి. మేము కూడా చాలా వరకు ఒప్పుకోబెట్టినాం మొదట్లో. ఈయన లాంగ్వేజ్ శృతి మించిపోతా ఉంది. ఆయన ఎవరిని ఎగ్జామ్షన్ అండి. నరేంద్ర మోడీ గారు అన్నారు, సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధినేత సోనియమ్మనే బలిదేవత అన్నాడు, దయ్యం అన్నాడు. పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అండి వైఎస్ఆర్ గారినే పావురాల గుట్టలో పావురం అయిపోయింది అన్నాడు. ఇప్పటికి కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ అభిమానులు దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇప్పటికి కూడా చాలా కోపంగా ఉంటారు రేవంత్ రెడ్డి గారి మీద. టైం వచ్చినప్పుడు చూపించడానికి రెడీగా ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వైఎస్ఆర్ కు స్ట్రాంగ్ సపోర్టర్స్. వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు. ఏదో ఆయన కేబినెట్ మంత్రి పదవి కోసం ఆయన కోమటిరెడ్డి అణిగిమనుకుంటాడు. రాజగోపాల్ రెడ్డి గారు ఊకుంటారండి. రేపు ఆయన ఏదో మంత్రి పదవి వస్తుందని చూస్తా ఉండు. రేపు రానున్న రోజు చాలా గడ్డు పరిస్థితి అండి కాంగ్రెస్ లో. ఇప్పుడు వెంకటస్వామి అన్నాడు, ఇటువంటి వాళ్ళు డిఎన్ఏ కోర్ కాంగ్రెస్ అండి. వాళ్ళందరూ ఇప్పుడు ఎంత లోపల బయటకు చెప్పుకోలేరు. అధికారంలో పార్టీ మేము ఎట్లా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అయినా కూడా ఆపుకోలేక కొన్నిసార్లు వాళ్ళు అలా మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లుందంటే నివురు కట్టిన నిప్పు లెక్కున్నది. ఈయన ఎవడు, ఈయన వచ్చి ఈ లాంగ్వేజ్ ఏంది. లాస్ట్ కు ఆయన గురువు అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు. ఆయన కూడా మొన్న ఉన్నాడండి. ఆయన ముఖ్యమంత్రి, ఆయన నా గురువు ఏందే, ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ముఖ్యమంత్రి, మీ ఇద్దరు సమానమే అన్నాడు. కానీ లోపల పోతకాలను పట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి. ఆయనే కదా ఆయన గురు సమానులు. ఇవన్నీ కూడా ఆయనకి ఎగ్జామ్షన్ ఎవరు లేదు. ఒక కేసీఆర్ గారినే అన్నారు, కేటీఆర్ గారినే కాదు, అందరూ అంటున్నాడు. ఆయన వేషధారణ మారిపోయింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వేషధారణ అండి. దావోసు పోతే కింద షర్ట్ మూడేసుకుంటాడు. మేస్త్రి అంటే మేస్త్రి లాంగ్వేజ్, మేస్త్రి వేషధారణే, మేస్త్రి గుంపు మేస్త్రి అనుడేంది తప్పు కాదు. గుంపు మేస్త్రి అని మీరు అనుడు తప్పు కాదు. ఆయనే అనుకున్నాడు, మనం ఎందుకన్నాం. మీరన్నారంటే నేను ఒక మేస్త్రి లాంటి వాడిని అందరినీ కలిపి ఏం పని చేయాలో చెప్తా అంటే గుంపు మేస్త్రి అంటే
భరత్ గారు గుంపు మేస్త్రిని అన్నాడు. ఆ వృత్తిని తక్కువ చేసినట్టే కదా, వృత్తిని తక్కువ చేసినట్టే కదా. ఆయనే తక్కువ చేసిన ఏం చేయలే. మీరు నేను ఒక మేస్త్రి లాంటి వాడిని పని చెప్తా అంటే మీరు పేరే గుంపు మేస్త్రి అనే పెడుతున్నారు కదా. అవునండి, అది ఎవరు నామకరణం చేయలే. మేస్త్రి స్థాయి మేస్త్రి అండి. ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి అండి. ఎంత హుందా ఉండాలి. లాంగ్వేజ్ అట్లే ఉంది. ఆయన వేషధారణ లాస్ట్ కు బాడీ షేమింగ్ అండి. మూతి మిసాలు ఎంతమంది తీసుకోవట్లేదండి ఇవాళ. మూతి మిసాలు 90% ఎన్ఆర్ఐ తీసుకుంటారు. స్వయాన ఆయన అల్లుడే తీసుకుంటాడు, ఆయన తమ్ముళ్ళే తీసుకుంటారు మూతి మిసాలు తీసేసిన వ్యవహారాన్ని కూడా ఎట్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంకేముంటదండి, ఏముంటది. అది ఈ రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పి ఈ గర్జన అదే లాంగ్వేజ్ చెప్పుకున్నారు. మేము కూడా పెద్ద నాయకులు కావాలనుకుంటున్నారు. వీళ్ళు కార్యక్రమం జరుగుతుంది. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఈయన మాట్లాడే లాంగ్వేజ్ కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమంలో భాగం అనుకుంటున్నాం. ఇదంతా కూడా వెనుకుండి బీజేపీ నాయకత్వం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈయన ముందు పార్టీని బొందబెట్టే కార్యక్రమం. వేణుగోపాల్ రెడ్డి గారు మీ కుట్ర ఉందా? తిరుపతి రెడ్డి గారు మ్యూట్ ఉంది మీది. ఇప్పటికైనా ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడింది కదా. కేసీఆర్ కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చినాం. కేసీఆర్ కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చినాం అని ఒప్పుకోవాలి. కావాలి అసలు సిసలు కోర్ కాంగ్రెస్ వాళ్ళు రియలైజ్. హలో చెప్పండి, ఒక్క నిమిషం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారిని చెప్పనండి. ఇప్పుడు నేనేమంటానంటే వారు బీజేపీ కాంగ్రెస్ ను పొందబెట్టేందుకు బీజేపీ ఏదైనా కుట్ర చేస్తాందేమో అని అంటే నేనేమంటే రాజకీయానికి ఏమైనా సంబంధం ఉంటుందండి. ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు కేసీఆర్ కూడా ఏది పడుతుంది మాట్లాడి ఏది పడితే తిట్టిండు. ఇప్పుడు కేటీఆర్ కూడా తిడుతున్నాడు. కేటీఆర్ కూడా మీరు పోరాటం చేయట్లేదు ఎందుకు కాంగ్రెస్ మీద? మేము చేయకపోతే మీరు చేస్తారా? మేము చేయకపోతే ఎవరు చేస్తారు? 6 గ్యారెంటీల మీద క్వశ్చన్ చేయరెందుకు? వీధి పోరాటాలు చేయరెందుకు? మెత్తగా మాట్లాడతారు ఎందుకు? కాంగ్రెస్ పట్ల అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పట్ల మాకేముంటది? మాకు దేశంలో అపోజిషన్ కాంగ్రెస్. మీకు ఆ విషయం తెలియకపోతే ఎట్లా చేయాలి? మా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్. పోటీ చేసేదే కాంగ్రెస్ మీద. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ ఆచార్య గారు మీ జాతీయ కమిటీ సభ్యులు బహిరంగంగా సపోర్ట్ చేశాడు. మీ పాల్వాయి హరీష్ కుమార్ బహిరంగ సపోర్ట్ చేశాడు కాంగ్రెస్ కు. హలో ఏమి వైరం కనపడట్లేదు. తెలంగాణలో వైరం కనపడట్లే. నరహరి గారు వినిపిస్తుందా? రాజకీయాలు వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టకండి. కేసీఆర్ కూడా స్వయంగా మా రాజేందర్ గారిని ఓడించాలని ప్లాన్ చేసిండు హైదరాబాద్. అట్లా చాలా అంటే నేను ఈయన చేసిందని అంటలేను, కేసీఆర్ చేసిండు. ఓకే చెప్పండి. రాజకీయాలు అవి కాదు మాట్లాడాల్సింది. మీరు బీజేపీని తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ కు బీజేపీకి మీకు లింకప్ చేసి మాట్లాడడం మీకు రాజకీయంగా అవగాహన లేదని చెప్తున్నా. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారండి? మీరు ఏం మాట్లాడతారు? అది నాకు మీరు ఒక విషయం వినండి. అక్కడ ఏం జరిగినా కానీ లోకల్ బాడీ ఎన్నికలలో పార్టీలు ఉండేవి. అండర్స్టాండింగ్ చాలా ఉండేయండి. మీకు ఒక విషయం తెలుసా? నీకు ఎంపీటీసీ ఇస్తా నాకు సర్పంచ్ అనుకుంటారు, లేకపోతే అన్ని పార్టీలు అయితే నీకు లోకల్ బాడీ రాజకీయాలు తెలియదు. లోకల్ బాడీ ఏం తెలుసు నీకు? ఉండదు. సర్పంచ్ గుర్తుండదు. మీరు వినండి, మీరు విత్తనవాదని సర్పంచ్ ఎన్నికలలో గుర్తులుండే. సర్పంచ్ ఎన్నికలలో గుర్తులుండే. మున్సిపల్ వార్డ్ మెంబర్ లోకల్ దాంట్లో కూడా వినండి, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గుర్తులుంటాయి, అన్ని ఉంటాయి. కానీ స్థానికంగా ఉండే అన్ని అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. కానీ బహిరంగ చేసిన అనే దాని మీద మేము ఎందుకు వేస్తాం? మేము ఎందుకు వేస్తాం?
మీకు ఒక 100 చెప్తా నేను టీఆర్ఎస్ ఎగ్జాంపుల్, నేను అట్లా అంటే 100 చెప్తా నేను ఎగ్జాంపుల్. మీ సొంత కేసీఆర్ కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలు గురించాలని ట్రై చేసినవి కూడా ఉన్నాయని మీకు చెప్తున్నా. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు, ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పనివ్వండి, మీరు మాటకు అడ్డుపడితే ఎట్లా? నేనేమనంటే ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం మీద మీ మీద కేసు పెట్టిన అన్ని చేస్తాడు, సిబిఐ పైపు వదిలిపెట్టిండు. మీ ఆ ఫార్మా భూములు ఉన్నాయి, ఫార్మా భూములు పెట్టిండా? మరి ఇవాళ మీ కేటీఆర్ మీద కేసు ఇప్పటివరకు అరెస్ట్ చేసిండా? అంటే మీ రోడ్లు కాంగ్రెస్ ఒక్కటైనట్ట ఇప్పుడు? ఇట్లా నేను చెప్తే ఈ ఎన్నికైనా కాంచి రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పిండో, టీఆర్ఎస్ మీద ఎన్ని ఆరోపణలు చేసిండో, ఇప్పుడు ఎన్ని కేసులు పెడతానా? టెలిఫోన్ ట్యాపింగ్ ఉన్నది, టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పటి వరకు ఏమైనా కేసీఆర్ ని కానీ హరీష్ రావును కానీ ఏమైనా ముట్టుకున్నాడా? అంటే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైనట్టే కదా. దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? 30 మంది ఎమ్మెల్యేలు తెలుసా ఇలా ఫోన్ ట్యాపింగ్? ఆఖరు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా విన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటలేడు. వింటారా? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటలేడు. ఈ తెలంగాణ తెచ్చుకున్నది 2 కులాల కొనకే కాదు, అర్థమైందా? కాబట్టి మీరు కుమ్మక్కాయ ఈయన ఆయన మీద ఆరోపణ చేసి, ఈయన మీద ఆరోపణ చేసి, ఈయన ఆయన అరెస్ట్ చేయడు, ఈయన అరెస్ట్ చేయడు. ఆయన మీద కేసు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద 10 ఏళ్ళు వెయిట్ చేసిండు, ఛార్జ్ షీట్ పెట్టాక కనీసం హియరింగ్ కూడా రాలేదు. ఇప్పుడు వీళ్ళు రారు అంటే మీరంతా కుమ్మక్కాయ నడిపించుకుంటారా రాష్ట్రాన్ని? కాబట్టి ఇప్పటి వరకు టీఆర్ఎస్ మీద ఒక్క కేసులో ఎవరిని అరెస్ట్ చేసిండ్రా? అంటే మీరు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ గమనించారండి. ఈ కుమ్మక్క రాజకీయం అందరికీ అంతా కుమ్మక్క రాజకీయం గారు. మీరు మాట్లాడలేదు. తిరుపతి రెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు, మీరు ప్రతి మాటకు అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎస్, చెప్పండి, చెప్పిన తర్వాత చెప్పండి. ఎస్, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఆయన కాకుండా నన్ను ఉద్దేశిస్తూ మాట్లాడండి. మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడతాను సార్. నేనేమంటానంటే, సరే మీరు ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనే వర్డ్ మాట్లాడినందుకే నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ ఎన్నడూ ఒకటి కాదు, ఉత్తర దక్షిణ ధృవాలు లాగుంటే అవి 2 అపోజిషన్ పార్టీలు కేంద్రంలో రాష్ట్రంలో. కాబట్టి దానికి అర్థం లేదని నేను అంటున్నా. అయితే వ్యక్తిగత విషయాలు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు బీజేపీలో చుట్టాలు ఉండవచ్చు, ఫ్రెండ్స్ ఉండవచ్చు, వాళ్ళ వీళ్ళు ఉండవచ్చు, అది వేరు విషయం. దాన్ని తీసుకొచ్చి దీన్ని పెట్టాల్సిన లోకల్ బాడీ ఎన్నికలు ఏదైనా జరిగితే వాటిని పెట్టాల్సిన, కానీ ఇన్ని ప్రిన్సిపల్ మాట్లాడాలి. రాజకీయంగా మాట్లాడితే దురదృష్టం, ప్రిన్సిపల్ గా మాట్లాడాలి. కాబట్టి ఇవాళ మనం కాంగ్రెస్ ఏమంటానో 6 గ్యారెంటీ 100 సార్లు మాట్లాడినాం. మేము పుస్తకాలు ప్రింట్ చేసినాం, మా కరపత్రాలు ధర్నాలు చేసినాం. మీకు అవి తెలివై మేము ఇందిరాపార్క్ దగ్గర 6 గ్యారెంటీ 10 సార్లు ధర్నా చేసినాం. ఇప్పటికీ మూసి మీద ధర్నా చేసినాం. వింటారా? మేము హైదరాబాద్ మీరు అంత ధర్నా చేస్తే ఏమైంది? రిజల్ట్ ఏంది? భారతీయ జనతా పార్టీకి ఎందుకు మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు రిజల్ట్ రాలేదు? జూబ్లీ హిల్స్ లో ఎందుకు రాలేదు? ఫ్రెండ్లీ పార్టీ అన్నట్టే అయిపోయింది కదా కాంగ్రెస్ కు. కాంగ్రెస్ మీద రాలేదు. ఇప్పుడు మాకు రాలేదు రిజల్ట్ రావడానికి పోరాడానికి. ఇప్పుడు మేము అట్లాంటి పార్టీ విషయం కానీ పోరాడతాను. ఇప్పుడు రాష్ట్రం రాలేదు, అంత మాత్రం ఆ పార్టీ కుమ్మకైనట. ఇప్పుడు మొన్న రైతులకు సంబంధించి ఉంది ఇష్యూ. సీజన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వారం రోజుల ముందు యాడ్ చేశారు వడ్ల కొనుగోలు సంబంధించి. ముందుగా చేపడితే అయిపోతుండే కదా. వడ్ల కొనుగోలు విషయంలో మేమే బస్సు యాత్ర చేసినా, మా రాజేంద్ర గారు చేసినట్టు చాలా లేట్ గా చేశారు కదా, లేట్ గా రియాక్ట్ అయినారు కదా. ఇవన్నీ టైమింగ్స్ అనేది ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఇష్యూ పీక్ స్టేజ్ అప్పటిదాకా కొంటారేమో అని చేసిండ్రు. ఇవాళ ఏమంటుండే, అట్లా లెక్కేస్తే టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు అనేకమైన అంశాలలో పోలికలు మనం ఇప్పుడు చెప్పొచ్చు. వాళ్ళు విమర్శించుకుంటున్నారని ఎవరి మీద ఎవరు ఏ కేసులు పెట్టరు, ఏమి చేయరు. అది తక్కువ పెట్టండి. ఇవాళ అందుకే నేను ఏమంటానంటే, రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటది, ఇవాళ వాళ్ళకి ఏంటంటే ఆపోజిషన్ ఓట్లు చీలాలి. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ రెండైతే సమానంగానే చూస్తాడు ఆయన, ఎవరు చుట్టాయనేది. కానీ మేమేమంటామంటే, రాబోయే టీఆర్ఎస్ భవిష్యత్తు లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ కొట్లాడుతుంది. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ అధికారంలోకి. ఎందుకు మేము ఏంటంటే, ఇవాళ మేము 2024 ఎన్నికల తర్వాత ప్రతి రాష్ట్రం గెలుచుకుంటూ వస్తున్నాం. రేపు కర్ణాటక మాదే, హిమాచల్ మాదే. కాంగ్రెస్ కి ఇవాళ 4 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ 3 కూడా మేమే రేపు చేస్తాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో మేము ముందుకు పోతున్నాం, కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మా జాతీయ నాయకులు పర్యటిస్తున్నారు. మా ప్రణాళిక మాకున్నది. కాంగ్రెస్ ను ఓడించేదే మేము, కాంగ్రెస్ ను పొందబెట్టేదే మేము. ఇప్పుడు చెప్పండి తిరుపతి రెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి.
కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నా అనేది నాది ప్రగాఢమైనటువంటి విశ్వాసం అండి. మనము భగీరథ విషయాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను చెప్తున్నాను. ఆయన 9 రోజుల పాటు ఆయనను అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారే. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగా వాదించకుండా బెయిల్ దొరికేయడానికి దోహదం చేసింది రేవంత్ రెడ్డి గారే. వారికి కుమ్మక్కు రాజకీయం నడుస్తా ఉందండి. బండి సంజయ్ ను రేవంత్ రెడ్డిని బహిరంగ రహస్యం, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బహిరంగ రహస్యం. అది అందరూ ఆమోదించాల్సిన విషయమే. అందరికి అర్థం అవుతుంది. అర్థం అయ్యి కూడా కానట్టు యాక్ట్ చేస్తే మనం చేసేదేం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎవరి అధిపార్టీలో పనిచేస్తున్నా కూడా ప్రపంచమంతా చూస్తా ఉంది, భారతదేశం మొత్తం కూడా అందరు రాజకీయ నాయకులు సంపూర్ణ అవగాహన ఉంది. అది తెలుసు. ఆయన చంద్రబాబు మనిషి, మోడీ గారి మనిషి, అది తెలిసిన విషయమే. ఇక్కడ దీన్ని పట్టుకొచ్చేసి మన బీఆర్ఎస్ పార్టీకి అసలు ఇక్కడ భవిష్యత్తే లేదని మాట్లాడడం వారి వేణుగోపాల్ రెడ్డి గారి విచక్షణకు వదిలేస్తున్నారు. రాబోయే రోజుల లోపల 100కు 100 సీట్లు, 119 కనుక సీట్లు 100 సీట్లతో విజయదుంది ముగించబోతోంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ మీలక్క 2 నాలుకల దూరం ఉండదు. అక్కడ పోయి పార్లమెంట్ లో మీ తేజస్వి సూర్య పాకిస్తాన్ విభజించినట్టు నరేంద్ర మోడీ గారు తల్లిని బిడ్డను బతికిచ్చారంటాడు. ఇట్లాంటి అట్లా మీ చీకటి మిత్రుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ ఇప్పిస్తారు. ఉత్తుత్తి క్యాండిడేట్లను పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మీ రాజకీయం మొత్తం తెలుసు. కానీ ద్రవిడ సమాజం ఈ సౌత్ ఇండియా లోపల మీ పప్పులు ఉడకవు. మీరు ఏనాటికి అధికారంలోకి ఏరియాలో ఆల్రెడీ కర్ణాటకలో వచ్చారు. ద్రవిడ కర్ణాటకలో ఆల్రెడీ వచ్చారు. తెలంగాణలో 30% ఒక ప్రాంతీయ పార్టీ బలంగా లేదు కాబట్టి ద్రవిడవాదం తమిళనాడులోనే పోయింది. ద్రవిడవాదం తమిళనాడులోనే పోయింది. భరత్ గారు సెక్యులర్ పార్టీ ఒకసారి జతకట్టిరు. ద్రవిడవాదం తమిళనాడే పోయింది. తమిళనాడు పోయింది ద్రవిడవాదం. ఒక్క నిమిషం. తమిళనాడు ఎక్కడ వస్తారు మీరు? కేరళ ఎక్కడ వస్తారు? తెలంగాణ భవిష్యత్తు లేదు. గాలి గుడిగా బీజేపీ అనేది నువ్వు ఒక్క తెలంగాణ నువ్వు ఒక తెలంగాణ ఉండే అపోజిషన్ ఉండే ఇస్తానేమైంది? నువ్వు యుఎస్ఏ అని పెట్టుకున్న ఒక పక్కా దేశద్రోహి. నువ్వు దేశాన్ని విభజించే మాటలు మాట్లాడుతున్నావు. ద్రవిడ ఆర్య అని దేశాన్ని విడదీసే మాటలు మాట్లాడుతున్నావు. దేశద్రోహి దేశద్రోహి వేణుగోపాల్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నువ్వు ద్రవిడ అనే పదవి తప్పు. నీకు మైండ్ పని చేస్తలేదు. నువ్వు దేశద్రోహి అంటావు. నువ్వు దేశద్రోహి మళ్ళా నువ్వు ద్రవిడ అనే పదాన్ని తెలంగాణలో ద్రవిడ అనే పదాన్ని వాపస్ తీసుకో. తెలంగాణ ద్రవిడ అనే పదాన్ని వాపస్ తీసుకో. నీకు మినిమం నాలెడ్జ్ లేదు. దేశం మీద భక్తి లేదు. సమాజం మీద భక్తి లేదు. నువ్వు దేశాన్ని నీకు ఊరలేదు, నీకు తెలియలేదు. నువ్వు దేశద్రోహి. నువ్వు దేశద్రోహి అని చెప్తున్నా. నువ్వు పక్కా దేశద్రోహి అని చెప్తున్నా. నువ్వు ద్రవిడ అనే అంటే బీజేపీ ద్రవిడలో వ్యతిరేకమా? బీజేపీ ద్రవిడలో వ్యతిరేకమా? నువ్వు ద్రవిడ ఏం మాట్లాడుతున్నావు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. భారతీయులు అయితే ద్రవిడ ఆర్యాన్ని మాట్లాడు. దేశాన్ని యూనిటీగా మాట్లాడతావు. ద్రవిడ మాట్లాడదా? నువ్వు మాట్లాడాను. మినిమం నాడు లేదు, దేశభక్తి లేదు, పని లేదు, జాతీయ తత్వం లేదు, ఏది లేదు. ఒక ప్రాంతీయ పార్టీలో కూర్చొని జానాడు పార్టీ నింపుతానో బాగా నింపుతానో ఏమున్నది? తిరుపతి రెడ్డి గారు కట్ అయినట్టుంది. లైన్ కట్ అయినట్టుంది. బహుశా తిరుపతి రెడ్డి గారు కట్ అయినట్టుంది. చర్చ క్లోజ్ చేద్దాం. కూల్ కూల్ వేణుగోపాల్ రెడ్డి గారు కూల్. మాట్లాడే మాటలేని నువ్వు రాజకీయం సరే సరే ఓకే. దేశాన్ని విభజించే మాట మాట్లాడతావా? వేణుగోపాల్ రెడ్డి ఎగ్జాక్ట్ కాక తెలంగాణ పదము ద్రవిడ పదం ఉపయోగిస్తే దేశద్రోహం ఎట్లయితుంది? శరత్ గారు లెట్స్ కన్క్లూడ్. ఇంగ్లీష్ రాసిన దాన్ని మీరు సర్టిఫై చేస్తారా? నువ్వు అంటే నువ్వు చేసిందే ఫైనల్ అనే వేరే కూడా ఏం విభజనవాదం కరెక్ట్ కాదు. విభజనవాదం ద్రవిడం అంటే తెలంగాణ అంటే విభజనవాదం అవుతుందా? సరే ఇప్పుడు ద్రవిడ నేను అనేది ద్రవిడ పార్టీ తమిళనాడులోనే పోయిన విజయ్ పార్టీ వచ్చింది. తెలంగాణ అంటే
తెలంగాణ ప్రాంతాలను బట్టి ఉంటది అండి. ద్రవిడ పదం ఉపయోగిస్తే దేశద్రోహం అవుతుందా వేణుగోపాల్? ఎట్లయితే నేనేమంటానా, తెలంగాణ ద్రవిడులు కాదు, ఎవరు ద్రవిడ ఆర్య అనేది ఇంగ్లీష్ వాడు సృష్టించిందని మనం మాట్లాడుతున్నాం. తెలంగాణను మీరు సృష్టించినవి వస్తున్నాయి. తమిళం తప్పులేదు. పద్ధతి కాదండి. మీ పదజాలను ఉపయోగిస్తే మంచోడు లేకపోతే దేశద్రోహి అంటే ఎట్లా? మాట్లాడతాను ఇవే ఆయన మాట్లాడే సపోర్ట్ చేయరా? మరి అప్పుడు దేశద్రోహి అయిపోయినావా? తెలంగాణ ప్రత్యేక అయిపోయినావా? తెలంగాణ జై తెలంగాణ అంటే తెలంగాణ వేరు, ద్రవిడం వేరే. దేశానికి పోల్స్తావు ఎట్లా? నువ్వు ఇలా పుట్టినోళ్ళు నీకు అన్ని తెలుసు, నన్ను కావాలని మాట్లాడిస్తాను. కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా. శరత్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు తిరుపతి రెడ్డి మాట్లాడలేకపోయినా కానీ నేను మాట్లాడుతున్నా గట్టిగా. శరత్ గారు నాకు తెలుసు. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, నల్ల వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ శరత్ గారు. సార్ ఒక్కటైతే ఉంది సార్, I got a very serious objection to the kind of language that is employed by the politicians. ఇవాళ మనము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషను సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదని చెప్పి ప్యానల్ కూర్చొని మనం కూడా అట్లాంటి భాష మాట్లాడుతూ అయితే అది కరెక్ట్ కాదు. కాదు, ఆయన 2 వర్డ్స్ లూజ్ నేను కాలే. అలా కాదు సార్, మిమ్మల్ని తప్పనట్లేదు సార్, ప్లీజ్ ఆగండి. నేను చెప్పేది వినండి సార్ దయచేసి. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. నేను అనేది ఏంటంటే సహనము అనేది అవసరం. ఓ డిబేట్ అండ్ డిస్కషన్ అనేది మీనింగ్ఫుల్ గా జరగాలన్నప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళ మాట వినాలి సార్. అన్లెస్ దేర్ ఇస్ అ డెమోక్రటిక్ డిబేట్ నథింగ్ కెన్. ఇప్పుడు ఏంది అసలు యాక్చువల్లీ ప్రజాభిప్రాయం ఎట్లా మౌల్డ్ అవుతుంది? ఇట్లాంటి డిస్కషన్లు డిబేట్ల ద్వారా ఆలోచన చేసేవాళ్ళు, కొత్త యువత ఎవరైతే ఇవాళ రాజకీయాల్లోకి రావాలనుకుంటారో వాళ్ళకి మోటివేషన్ ఉంటది. మనము ఇదేంది ఇట్లనే చేస్తే, ఇప్పుడు మేము ఈనాడులో అప్పుడెప్పుడో రాసినాం, ఏది కౌన్సిల్లో జరిగిన గొడవల గురించి పెద్దల గలాభా అని చెప్పి రాస్తే పెద్దలని అనే పదాన్ని రాంగ్ వేలో వాడినామని అప్పుడే జూపూడి యజ్ఞనారాయణ గారు రామోజీరావుకు నోటీసులు ఇచ్చి పెద్ద కథ చేసినాడు. నేను అనేది ఏంటంటే మనం ఏదైతే అసహించుకున్నాం, ఏ రకమైన రాజకీయ పరిభాష పట్ల మనం మన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నామో, సో అంటే మన ఉద్దేశం ఏంది? రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ పట్ల ద్వేషభావన ఉంది. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్ కి, తర్వాత హరీష్ రావుకి రేవంత్ రెడ్డి పట్ల వ్యక్తిగత దుర్భాషలు ఆడేటువంటి స్వభావం ఉంది. ఇది కరెక్ట్ కాదు అన్నాం. రాజకీయాలను స్పోర్టివ్ గా తీసుకోవాలన్నాం. మీ అభిప్రాయం మీరు చెప్పచ్చు, నా అభిప్రాయం నేను చెప్పచ్చు, తిరుపతి రెడ్డి గారి అభిప్రాయం తిరుపతి రెడ్డి గారు. అయితే కాకపోతే ఏంటంటే ఇక మొత్తము టీఆర్ఎస్ కాపాడే బాధ్యత అంతా నా భుజ స్కంధాల మీదనే ఉన్నది అన్నట్టుగా తిరుపతి రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎట్లా సరిదిద్దగలడు బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి తతంగాలను? వాళ్ళకున్న రోల్ ఏంది రాజకీయాల్లో? అంటే బీఆర్ఎస్ లో ఆ కాన్ఫిగరేషన్ లో ఈయన ఫిట్ ఇన్ కాడు అసలు. యాక్చువల్లీ ఆయన ఎందుకు అంత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏది ఏమైనా భాషను కొంత సంయమనంగా వాడి రాజకీయాలను లోకి కొత్త వాళ్ళని తీసుకువచ్చేలాగా రాజకీయ భాష పరిభాష ఉండాలన్నది నా భావన సార్. మీ వాక్యంతో నేను 100% ఏకీభవిస్తూ చర్చను ముగిస్తున్నా. రాజకీయాల్లో భాష చాలా హుందాగా ఉండాలి. దేశంలో ఉంది, మోడీ రాహుల్ గాంధీ ఇట్లా తిట్టుకోరు. బట్ అన్ఫార్చునేట్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఇట్లా తయారైపోయినాయి. భాష ఏమంటారు, మిగతా చోట్ల మాఫియా కాల్చుకుంటారు తప్ప తిట్టుకోరు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి భాష ఉండదు. మన దగ్గర ఎందుకు వచ్చిందో ఏందో తెలీదు. భాష దిగజారిపోతుంది. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళంటే ఈ తిట్లు పడేందుకు సిద్ధంగా ఉండాలని ప్రిపేర్ అయ్యి రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది. ఇది మారాల్సిన అవసరం అయితే ఉంది. తప్ప అందరిది ఉంది, అన్ని పార్టీలది ఉంది, అన్ని పార్టీల నేతలది కూడా ఉంది. సో ఇది మారుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ శరత్ గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, తిరుపతి రెడ్డి గారు. ఇది ఇవాళ DNA.